హై బీపీ, షుగర్ జబ్బుల్లాగే ఇవాళ నడుము నొప్పి కూడా సాధారణ సమస్యగా మారిపోయింది. గంటల తరబడి కూర్చొని పనిచేయటం వల్ల కావచ్చు, మనం కూర్చొనే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవటం వల్ల కావచ్చు, లేదా ఇతరాతర జబ్బుల మూలంగా కావచ్చు. ఇవన్నీ మన వెన్నుపై భారాన్ని పెంచుతున్నాయి. మనలో చాలా మందికి నడుము నొప్పిని తెచ్చిపెడుతున్నాయి. నడుములో సూదులు గుచ్చుతున్నట్లుగా అనుక్షణ నొప్పితో వేధించే నడుము నొప్పికి ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుము నొప్పి అంటే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలధరింపులా, వీపులో సూదులు గుచ్చుతున్నట్లుగా, నడుముపై సమ్మెటపోటులా వేధిస్తుంది. నడుము నొప్పి బాధిస్తున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, ఏ పని సాఫీగా చేసుకోలేం. పక్కలో బల్లెంలా వేధించే ఈ నడుము నొప్పికి కాల్షియం మొదలుకొని మనం కూర్చునే తీరుతెన్నులు, పడుకునే విధానం, కదలికలు ఇవన్నీ కారణాలే. బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, స్థూలకాయం బారిన పడ్డప్పుడు, గర్భిణీ దశలోనూ వెన్నులోని పూసలపై భారం పెరగడంతో చాలామందిలో వెన్ను నొప్పి సమస్యగా మారుతుంటుంది. ఇక ప్రమాదాల్లో వెన్నుకు గాయాలు అయినప్పుడు కూడా నడుములో నొప్పి మొదలవుతుంది. ఈరోజు చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి, ముఖ్యంగా మగపిల్లలకి, వాళ్ళకి మోటార్ సైకిల్స్ లాంటివి డ్రైవ్ చేయడము, వర్కౌట్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే ఆ యొక్క ఇంపాక్ట్ వల్ల బ్యాక్ పెయిన్ లాంటిది వస్తుంది. అయితే కొంతమంది లేడీస్కి వాళ్ళ యొక్క హార్మోనల్ చేంజెస్, కాల్షియం సప్లై సరిగ్గా లేకపోవడము, అలాగే డి విటమిన్ డెఫిషియన్సీ వీటి వల్ల కూడా కొంతమంది స్త్రీలకి బ్యాక్ పెయిన్ లాంటిది రావడం, హార్మోనల్ చేంజెస్ ముఖ్యంగా. సో ఇవన్నీ రకరకాల కారణాల వల్ల బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా కానీ బ్యాక్ చాలా ఇంపార్టెంట్. మన బాడీ అంతా బ్యాక్ తోటే, మన యొక్క నడుం భాగమే చాలా ముఖ్యం. సో దీనికి సరిగ్గా మనం కూర్చోవడం దగ్గర నుంచి, పడుకోవడం దగ్గర నుంచి, వ్యాయామాలు చేయడం దగ్గర నుంచి తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు ఏది పడితే అది వ్యాయామాలు చేయడం లాంటివి చేయకూడదు. ఒక పద్ధతిలో వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ యొక్క బాడీ వెయిట్ అలాగే వాళ్ళ శక్తిని బట్టి వ్యాయామం చేయాలి. సో వ్యాయామం అయిపోయాక వాళ్ళు దానికి సరిపడా రెస్ట్ కూడా తీసుకోవాలి. చాలామంది ఎక్కువ పని చేసేస్తూ ఉంటారు, ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు, జిమ్స్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే అది ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఉండదు, కానీ తర్వాత దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దీనికి ప్రధానంగా ఏంటంటే మజిల్స్ తోటి కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందికి చుట్టుపక్కల ఉండే మజిల్స్ ఏదైనా ఒక్కొక్కసారి పట్టుకోవడం లాంటి జరిగి నడునొప్పి కూడా వస్తుంటుంది. అదే నడునొప్పి అని అనలేము మనం, ఎందుకంటే ఎక్సెప్ట్ దానికి ఎక్స్రేస్ తీసి ఏదైనా ఎంఆర్ఐ కానీ స్కాన్స్ కానీ తీస్తే కానీ తెలియదు. ఏదైనా ఉన్నా కానీ కొంతవరకు ఆయుర్వేదంలో దీన్ని చికిత్స చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ అరుగుదల అనే దానికి కూడా చాలా మంచి ఔషధాలు అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కటీషులకి ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాలైన ఆయిల్ మసాజెస్ లాంటిది చేస్తూ ఉంటాము. అయితే దానిది ఏంటంటే లూబ్రికేషన్, అది ఆయిల్ మసాజ్ చేయడం మజిల్స్ అన్నీ లూజ్ అవుతాయి. అక్కడ కాపడం లాంటిది పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆ నర్వస్ సిస్టమ్ కొంచెం రిలాక్స్ అవుతుంది, ఆ ఎముకలు కూడా ఒక్కొక్కసారి రిలాక్స్ అవుతాయి. నడుము నొప్పి బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన చికిత్సల్ని చెబుతుంది. ఆముదం, నువ్వుల నూనె, వావిలాకు, ముద్ద కర్పూరం వీటిని సమభాగాలుగా తీసుకుని కషాయంగా కాచి నూనె మాత్రమే మిగిలాక ఆ నూనెతో నిత్యం కాపడం పెడుతుంటే నడుము నొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వావిలాకు, మునగాకు, చింతాకు ఈ మూడింటిని తీసుకుని కషాయంగా కాచి నిత్యం పొద్దున సాయంత్రం నీటితో కానీ తేనెతో కానీ కలుపుకొని తీసుకుంటే నడుము నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. చింతాకు, వావిలాకు, గుంటగలగరాకు, తెల్ల గలిజేరు వీటికి మన ఒంట్లో వాతాన్ని తగ్గించే గుణం ఉంది. ఈ ఆకులకు కొద్దిగా పసుపు కలిపి నీటిలో వేసి వేడి చేసి ఆ నీటితో వెన్నుపై నిత్యం కాపడం పెడుతుంటే నడుములో నొప్పి క్రమంగా తగ్గుతుంది. అలాగే మర్రి చెట్టు పాలతో బాగా తడిపిన వస్త్రాన్ని నడుముపై పట్టులాగా వేస్తుంటే నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ బ్యాక్ పెయిన్ కానీ ఏదైనా కానీ జాయింట్ పెయిన్ కానీ మనం కొన్ని ఇవాళ రేపు కొల్లాజిన్ సప్లిమెంట్స్ చాలా వస్తున్నాయి. సీ ఫుడ్ తినే వాళ్ళకి కొల్లాజిన్ సప్లిమెంటేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే కొన్ని రకాలైన మట్టర్ అంటే మనకి చిక్కుడు జాతివి, అలాగే మట్టర్ అంటాం కదా, బఠానీలు, అవి కూడా తింటే కూడా మనకి కొల్లాజిన్ ఎక్కువ అవుతుంది. సో కొల్లాజిన్ ఏంటంటే ఈ పర్టికులర్ పదార్థము మనకి ఎముకలకి అలాగే జాయింట్స్కి, మజిల్స్కి అన్నిటికీ అవ్వాల్సి ఉంటుంది. ఇది తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కొల్లాజిన్ సప్లిమెంట్స్
ఆ ఎముక మధ్యలో ఉండే ఏదైతే గ్యాప్ ఉందో ఆ దగ్గరికి అయిపోతుంది ఏదైతే ఉందో ఇది ఇచ్చినప్పుడు అది కొంచెము లూబ్రికేషన్ పెరిగి మిగతా ఎముకల మీద కూడా భారం పడకుండా ఉంటుంది. సో ఇది ఒకటి కొల్లాజెన్. నెక్స్ట్ వచ్చేసి మనకి శాస్త్రీయంగా ఆలోచిస్తే కనుక కాపడాలు పెట్టుకోవడం అవన్నీ మనం యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నప్పటికీ కొన్ని ఔషధాలు ఉన్నాయి, అంటే రాస్నా లాంటి ఔషధాలు, అవి స్నూహి లాంటివి, ఇవి బయట మెడికల్ షాప్లో లాంటివి దొరుకుతుంటాయి. అవి తీసుకోవడం ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ముందుటి నుంచి మనం చెప్తూనే ఉన్నాము, వావిలాకు లాంటివి, అలాగే మునగాకు లాంటివి, చింతాకు లాంటివి, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అయితే వీటిలో కొంతమంది చింతగింజలు కూడా వాడుతున్నారు. బహుశా చింతగింజల్లో కొంత కొల్లాజిన్ ఉండొచ్చు, అందువల్ల కొంత హెల్ప్ చేస్తుంది. కానీ చింతగింజలు కొంతమందికి విరేచనాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ సప్లిమెంట్ చూసుకుని తీసుకోవాలి. చికిత్సా విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇస్తూ వస్తున్నాం కాబట్టి ఇవి వాడుకోవచ్చు. ఇందులో ఏంటంటే కొన్ని గుగ్గులు యోగాలు లాంటివి ఉంటాయి. ఈ గుగ్గులు యోగాలు ఏం చేస్తాయంటే ఇందాక నేను చెప్పినట్టు కొల్లాజెన్ లాగానే ఇవి లూబ్రికేషన్ ఎఫెక్టు, అలాగే అక్కడ తేమ తగ్గిపోకుండా ఉండడానికి, ఎముక బ్రిటిల్ అయిపోకుండా ఉండడానికి, అంటే దాంట్లో లైఫ్ తగ్గిపోయినప్పుడు ఎముక విరిగిపోతుంది, అలా విరిగిపోకుండా అది కొంచెం మెత్తగా ఉండడానికి గుగ్గులు యోగాలు లాంటివి సహాయపడతాయి. ఇది కాకుండా ఏంటంటే ఆముదం గింజలతో చేసినవి, లైక్ మనం చిట్కా కింద కూడా ఆముదం గింజలు వాడుకోవచ్చు. మనం వాటిని పాలలో ఉడకపెట్టి తీసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు, అంటే ఇవన్నీ కూడా రకరకాల కాంబినేషన్లో, అంటే ఒక వైద్యం అనేది ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఇవ్వాల్సి వస్తుంది ఈ యొక్క నడుము నొప్పికి. అలాగే ఇంటర్నల్గా ఇచ్చినప్పుడు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ తోటి, కొన్ని కొల్లాజిన్ సప్లిమెంట్స్ తోటి, కొన్ని మందులతోటి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని వాత గజాంకుశ్రస్ అని, వాత విధ్వంసిని అని, వాత రాక్షసం అని, ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఏంటంటే నరాల మీద ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా కాంబినేషన్ కింద ఒక 2-3 నెలల పాటు వాడితే కనుక అర్లీ, అంటే మేజర్గా ఏం నరాలకు సంబంధించింది పారాలిసిస్ లాంటిది లేకుండా ఓన్లీ ఎముకలకు సంబంధించి ఉండి స్టార్టింగ్ స్టేజ్లో డిజనరేటివ్ చేంజెస్లో ఉంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఆహార విహారాల్లో మార్పులు చేసుకున్నా నడుము నొప్పి నుంచి ఉపశమనం లభించినప్పుడు ఆయుర్వేదం సమగ్రమైన చికిత్సల్ని సిఫారసు చేస్తుంది. కటివస్తి, సర్వాంగధార, స్నేహకర్మ, పంచకర్మ, స్వేదనం వంటి ప్రక్రియల ద్వారా వెన్నులో నొప్పికి కారణమవుతోన్న మూలాల్ని గుర్తించి చికిత్స చేయడంతో పాటు వెన్నుపూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంచి తద్వారా వెన్ను కదలికల్ని సులభతరం చేస్తారు. నడుము నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు యోగరాజ గుగ్గులు, వాత విధ్వంసిని, వాత రాక్షసం, మహావాత విధ్వంసిని, మహామాస తైలం, నారాయణ తైలం వంటి ఔషధాల్ని కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. నడుము నొప్పిని నివారించుకునేందుకు బరువుని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. మనం కూర్చునే భంగిమలు సరిగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నడుము నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు.